26/26 బాగుందా? రిపబ్లిక్ డే. సో ఫాల్కాన్ స్క్వాడ్ అని ఒక తీవ్రవాద సంస్థ, అంటే ద రెసిస్టెన్స్ గ్రూప్ అని అంటారు చూసారా, మీకు జైషీ మహమ్మద్ అని ఒక తీవ్రవాద సంస్థ, వాళ్ళ బ్రాంచ్ చూడండి, తీవ్రవాదులకు కూడా బ్రాంచ్. ఇంకా చెప్పాలంటే జైషీ మహమ్మద్, లష్కర్-ఇ తైబా వీళ్ళు కలిసిపోయారు. అబ్బో ఎంత గొప్ప విషయం అండి, దేశాలు కలిసిపోయాయి. అలాగా అంటే ఒక తీవ్రవాదికి 3 నెలలు షెల్ఫ్ లైఫ్ అండి. ఇప్పుడు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న టెక్నాలజీ చూశారనుకోండి, మొన్న మిత్రుడు ఒక వీడియో పెడుతున్నారు, అందులో అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు ఎక్కడ, స్వర్గంలో. సో స్వర్గంలో మీకు అబ్దుల్ కలాం గారు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వీళ్ళందరూ వెళ్ళి అటల్ బిహారీ వాజ్పేయి గారికి మీకు అభినందనలు తెలుపుతున్నారు. ఆయన అక్కడ కేక్ కట్ చేస్తున్నారు, ఎక్కడ, స్వర్గంలో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఇవాళ ఇదంతా లడ్డూ తిన్నట్టు ఉంటుందండి తీవ్రవాదులకు. ఇప్పుడు ఈ తీవ్రవాద నాయకుడు ఉంటాడు చూసారా, జైషీ మహమ్మద్ వాళ్ళ నాయకుడు, వాడేం మాట్లాడుతున్నాడు, జమ్మూ అండ్ కాశ్మీర్లో హింస అనేది తప్పదు, JNKని మేము పొందే వరకు కూడా మా జిహాద్ ఇలాగే ఉంటుంది, మేము వైలెంట్గానే దీనికి పరిష్కారం వెతకగలం, యుద్ధమే దీనికి మార్గము చెప్తున్నాడు కదా ఈ కుర్రాళ్ళు, పిచ్చి వెదవలు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఒరే ఈ బాంబు పెట్టుకో, ఇక్కడ కట్టుకో, నేరుగా వెళ్ళి అక్కడ భారత సైనికులు ఉంటారు, నిన్ను నువ్వు పేల్చేసుకో, పేల్చుకుంటే ఎక్కడికి వెళ్తావు, స్వర్గానికి వెళ్తావు. స్వర్గంలో ఎవరుంటారు, నీలాంటి వాళ్ళు కుర్రాళ్ళు, అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు, నీకు పళ్ళ రసము, నీకు ఏం కావాలన్నా అక్కడ ఆ భగవంతుడు నీకు ఇస్తాడు. ఎలాగాని అడుగుతావా, ఇదిగో చూడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక వీడియో చూపిస్తాడు. ఇప్పుడు ఈ కరుడు కట్టిన తీవ్రవాది బుర్ఖాన్ వానీ వీడు వెళ్ళాడు కదా, అంటే వీడు నరకానికి వెళ్ళాడా స్వర్గానికి వెళ్ళాడా మనకు తెలియదు, వాళ్ళ లెక్కలో వాడు స్వర్గానికే కదా వెళ్తాడు, అక్కడ వాడు ఉంటాడు, వాడి చుట్టూర్తై తీవ్రవాదులు ఉంటారు, స్వర్గంలో వాళ్ళు జల్సా చేస్తూ ఉంటారు. ఇదిరా నీకు జీవితము, ఈ భూమి మీద ఏముంది, ఒట్టి వేస్ట్, నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపోతే వీడు కూడా ఒక బాంబు పెట్టుకుంటాడు, వెళతాడు, తనని తాను పేల్చుకొని చచ్చిపోతాడు. సో వెళ్ళరా చావరా అంటే వెళతాను చస్తాను అనే మూర్ఖులు ఇవాళ ఈ ప్రపంచంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఫాల్కాన్ స్క్వాడ్ రేపు భారత్లో రిపబ్లిక్ డే రోజు ఎన్నో నగరాలలో, ముఖ్యంగా మీకు రామ మందిరం, అయోధ్య రామ మందిరం, అలాగే జమ్మూలో ఉండే రఘునాథ్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్స్, వీటిని టార్గెట్ చేస్తూ రేపు చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు తీవ్రవాద దాడులు చేయాలని అనుకున్నారు. కానీ మరి ఎవరు ఆపారో చెప్పమంటారా, అమెరికా వాడు ఆపాడు. చూడండి ఎంత గొప్పవాడు అంటే, మీకు డానియల్ డ్రిస్కాల్ని అంటారండి. ఈ డానియల్ డ్రిస్కాల్ అంటే అమెరికా యొక్క ఆర్మీ సెక్రటరీ. వీడు ఒక 13 మందిని తీసుకొని భారత్ వస్తున్నాడు. చూడండి, ఒకవైపు ఏమో అమెరికా యొక్క ఆర్మీ సెక్రటరీయే వస్తున్నాడు, 13 మంది ఇతని గ్రూపు. ఈ వీళ్ళను రిసీవ్ చేసుకోవడానికి సెర్గియో గోర్, మీకు ఈలాన్ మస్క్ భాషలో వాడు ఒక సర్పెంట్, విష సర్పము. సో అతను వెళ్ళి వీళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇంకొక వైపు చూశారు అనుకోండి, ఈ స్పెయిన్కి సంబంధించిన స్పానిష్ డెలిగేషన్, వీళ్ళందరూ గుంపులుగా భారత్ వచ్చారు. వీళ్ళు వెళ్ళి జయశంకర్ గారిని కలుస్తున్నారు. మరొక గ్రూప్ యూరోప్ యూనియన్, వాళ్ళ ప్రెసిడెంట్ ఉర్జులా మేడం, ఈవిడ రేపు 26 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం ఈవిడ భారత్కు వస్తున్నారు. 27 జనవరి ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ జరగబోతుంది. అంటే మీకు ప్రపంచంలో ఉండే ముఖ్యమైన నాయకులు అందరూ భారత్లోనే ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, రిపబ్లిక్ డే పెరేడ్, ఒకవైపు ఏమో ఉర్జులా ఆవిడ టీం, యూరోప్ యూనియన్ లీడర్స్ ఉంటారు, ఇటువైపు ఏమో అమెరికాకు సంబంధించిన ఆర్మీ సెక్రటరీ, వాళ్ళ అంబాసిడర్, ఈ టీం ఇటు కూర్చొని ఉంటారు. అంటే యూరోప్ యూనియన్ని బెదిరించడానికి డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రయత్నాలు. వెళ్ళండి, మీరు అక్కడ ఉంటారు, భారత్లో ఉంటారు, వాళ్ళని చూడండి, కోపంగా చూడండి, మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడిపోవాలి. సో ఇదంతా చూశారనుకోండి, అమెరికా వాడి డ్రామా. ఈ డానియల్ డ్రిస్కాల్ ఇతను ఉన్నాడు చూసారా, ఇతను చెప్తున్నాడు, మీ దేశంలో పెద్ద తీవ్రవాద దాడులు జరగబోతున్నాయి, మా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, సో మీరు గమనించండి, మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను, ఇన్ని చెప్తాడు వాడు.
అంటే ఎవరికి ఏం చెప్పాలో చెప్తాడండి. సో ఏంటి, అమెరికా ఇట్స్ ఎ వెరీ గుడ్ కంట్రీ అండి. మా దేశంలో తీవ్రవాదులను ఆపడానికి ఇన్ని రకాల వాళ్ళు మాకు సహాయం చేశారు. చెప్పేదంతా వీడే. మీకు అసీం మునీర్కి ఫోన్ చేస్తాడు, మీ జైషీ మహమ్మద్ తీవ్రవాదులు బాగా కుర్రాళ్ళు ఎవరున్నారు, లష్కరీ తాయిబా వాళ్ళని రెడీ చేయండి, ఆయుధాలు ఇవ్వండి, రేపు రిపబ్లిక్ డే భారత్లోకి వెళ్ళి కల్లోలం సృష్టించండి, వాళ్ళు ఇన్ని వీడే చెప్తాడు. మళ్ళీ ఇక్కడ స్టైల్గా దిగి వాళ్ళు ఇదంతా ప్లాన్ చేస్తున్నారండి, మీరు ఇమీడియట్గా ఆపాలి అంటే ఇవాళ ఢిల్లీ హై అలర్ట్లో ఉంది. ఇదంతా ఒకప్పుడు అండి. ఇవాళ మన వాళ్ళు కానీ మోసాద్ వీళ్ళు హయ్యెస్ట్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. అందుకే ఇమీడియట్గా నిన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ ఒకవేళ ఈ ప్లానింగ్ వీళ్ళు చెప్తున్నారు, అమెరికా వాడికి ముందే మనం చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పాకిస్తాన్ తోక ఆడిస్తే పాకిస్తాన్కి సంబంధించిన పంజాబ్ ఆ తీవ్రవాదులు ఈ ఫాల్కాన్ స్క్వాడ్ వీళ్ళు మాత్రము రేపు భారత్లో ఏమైనా చేస్తే ఆపరేషన్ సింధూర్ అనేది ఆన్ కాదు. మా ప్రధానమంత్రి చెప్పినా మేము వినము, మేము పాకిస్తాన్ ఏం చెయ్యాలో చేసేస్తాము, మీరు జాగ్రత్త, అసీం మునీర్ నువ్వు జాగ్రత్త. క్లియర్గా ఈయన వార్నింగ్. అంటే వీళ్ళు చెప్పడానికి ముందే చెప్తే మన వద్ద ఇన్పుట్స్ ఎంత ఉంది, మన ఐబీ యొక్క ఇన్పుట్స్ ఎలాంటిది తెలియజేయడానికి చెప్తున్నా కదా. ఈ డ్రామాలంతా ఒకప్పుడు అండి, అమెరికా వాడు ఆడినవన్నీ వీడే అన్నీ చేయించి వీడే మనల్ని కాపాడుతున్నట్టు ఇన్ని డ్రామాలు ఆడతాడు. ఆ రోజులంతా ఎప్పుడో పోయాయి. సో ఈరోజు రిపబ్లిక్ డే 26/26 పాకిస్తాన్ వాడు ఏమైనా చిన్నపాటి తప్పు చేసినా కూడా పాకిస్తాన్లో ఏం జరగాలో అది జరుగుతుంది. ఆల్రెడీ మన అన్నోన్ గన్మెన్ ఏం చెయ్యాలో ఎవరి గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. పోలీస్ స్టేషన్ని తగలబెట్టేశారంటే చూడండి ఎంత పెద్ద న్యూస్. అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ని కూడా వీళ్ళు ఎక్కడా లెక్క చేయడం లేదు. తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారు, పాకిస్తాన్ సైన్యం ఎక్కడుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ టైంలో వీళ్ళను లేపేయాలి, క్లియర్ కట్ ప్లానింగ్ ప్రకారం మనం వెళ్తున్నాం. ఇప్పుడు వీడు జైషీ మహమ్మద్ అని, లష్కరీ తాయిబా అని, పంజాబ్ తీవ్రవాదులు అంటే ఖాలిస్తాన్ తీవ్రవాదులు మేమందరము కలిసిపోయి భారత్పై యుద్ధము ప్రకటించాము, రేపు రిపబ్లిక్ డే రోజున. అంటే వీళ్ళు భయపడాలి కదండి. ఇప్పుడు యూరోప్ యూనియన్ నాయకులందరూ భయపడిపోవాలి, బాబోయ్ ఇన్ని తీవ్రవాద దాడులా, భారత్ అంటే ఇలా ఉంటుందా, వాళ్ళ రిపబ్లిక్ డే రోజు ఇలా చేశారా, అమ్మో అటువైపు వెళ్ళకూడదని అనుకోవాలని. సో అట్ ది సేమ్ టైం అమెరికా వాడేంటి, నేనే చెప్పానండి, నేనే ఆ దేశాన్ని కాపాడానండి, కాబట్టి నాతో మీరు ఫ్రెండ్లీగా. ఎంత ఘోరమో అంటే మీకు 216X కాలిబర్, మీకు అలాగే ఆర్టిలరీ వెపన్, మీకు ప్రిసిషన్ గైడెడ్ ఆర్టిలరీ వెపన్ అంటారు. దీనిని పెట్టుకొనే మనము పాకిస్తాన్ని చీల్చి చెండాడేమండి. అలాగే M982 అంటారు, ఇది ఒక రకమైన ఆర్టిలరీ వెపన్. మనము పాకిస్తాన్పై భీకరమైన దాడులు వీటితోనే చేశాం. వీటిని అమ్మడానికే వీడు భారత్కి వస్తున్నానని చెప్తున్నాడు చూడండి. సో వీళ్ళు వచ్చారు, రండిరా, మీరు వచ్చారు, రండిరా, మీకేం పని చెప్పండి, చేసేసి గెట్ అవుట్. ఇంతేనండి. మన ఫ్రెండ్స్ ఎవరు, మన శత్రువులు ఎవరు మనకు క్లియర్గా తెలుసు. ఎవడితో ఏ పని ఉందో అది మాత్రమే చేస్తున్నాము, తరువాత వీళ్ళని వెళ్ళిపోమంటున్నాము. అలాంటి ఒక క్లారిటీ ఉంది. మరి 26/26 అని చెప్పి మీకు అసీం మునీర్ ఇంత పెద్ద ప్లాన్ చేశాడు అని అంటున్నారు కదా, దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెయ్యగలరు, వీళ్ళను ఒకవేళ ఆపాలి అనుకుంటే మనం ఏం చెయ్యగలం, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.